భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామం లాకులు వద్ద నుండి 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయబోయే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, ఎంపీటీసీ బొబ్బిలి గంగాభవాని, సొసైటీ చైర్పర్సన్ చిన్నబుజ్జి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వీఆర్ఓ శివ, బొబ్బిలి శ్రీనివాస్, గుత్తుల భీమరాజు, పెద్దబుజ్జి, కొవ్వూరి చిన్ని, శివానందరెడ్డి, పందలపాక గ్రామశాఖ అధ్యక్షులు సత్తి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా రానున్న రోజుల్లో రుణా నుంచి కూడా వేరే ఫండ్స్ గురించి కూడా ట్రై చేస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా మనకి గ్రాంట్ పెరుగుద్ది. ఇప్పటికే మరి మీ గ్రామం ఏ రకంగా అభివృద్ధి చెందిందా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా నియోజకవర్గంలో ఒక ఆదర్శ గ్రామాలం ఈరోజు మరి అభివృద్ధి చెందింది. మరి ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే కారణం మరి సత్యబాబు గారు, జ్యోతి గారు కృషి ఏ రకంగా ఉందా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇక గ్రామంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గత 56 సంవత్సరాల నుంచి కూడా జరగనుంటే అభివృద్ధి అంతా కూడా కేవలం 4.5 సంవత్సరాల్లో ఇది జరిగింది. మరి మీ గ్రామానికి అటు వెల్నెస్ సెంటర్లు అవనివ్వండి, రైతు భరోసా కేంద్రం అవనివ్వండి, సొసైటీ బిల్డింగ్ అవనివ్వండి, అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్లు అవనివ్వండి, కళ్యాణ మండపం అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, ఇన్ని రకాలుగా బహుశా ఏ గ్రామంలోనూ కూడా కేవలం 4.5 సంవత్సరాల్లో ఈ రకంగా అభివృద్ధి చెందడం అన్నది సాధ్యం కాదు. మరి మేము గ్రాంట్లు అంటే ఇస్తాం. ఆ గ్రాంట్లు కూడా ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుని ఇంకా గ్రాంట్లు కావాలని మరి సత్యబాబు గారు, జ్యోతి గారు వారి కృషితోటి, వారి ప్రోత్సాహంతో మరి ఈ గ్రామానికి ఇన్ని రకాలుగా మరి గ్రాంట్లు రావడం జరుగుతుంది. మొన్న మరి మండలానికి సంబంధించి 50 లక్షల గ్రాంట్ వస్తే 33 లక్షలు ఈ రోడ్డు నిమిత్తమే దాన్ని కేటాయించడం జరిగింది.